హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ధర్నాలో వామపక్ష నేతలు పాల్గొన్నారు. పేదలకు భూదాన్ భూములను కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు అన్నారు. పేదల గుడిసెలు కూల్చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. రాష్ట్రంలో ఎర్ర జెండాల పోరాటాలు చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య అవి ఎందుకు కూల్చారండి? అవి ఎందుకు కూల్చారు? మీకేం అర్థం వచ్చింది? అదే పద్ధతుల్లో మన మహబూబాద్ లో ఈ మధ్య కూల్చారు. అదేవిధంగా ఇప్పుడు యాదాద్రి జిల్లా కొలను బాగాని మేము కూడా వెళ్ళొచ్చాం. ఆడు బీకుతా ఉంటున్నారు. చేవేళ్ళ మంది పేదవాళ్ళు వేసుకున్నారు. అది గవర్నమెంట్ భూమి, మన భూదాన భూమి. ఆ భూదాన భూమి దొంగలు కొట్టేస్తారు, మీకు హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా అసలాబాద్ లో పీకేశారు. మాకు ఆ ఎమ్మెల్యే చెప్పాడు వేస్తామని, పక్కన వేపిస్తామని. దిక్కు ముక్కు లేదు, రోడ్డును పడి ఉన్నారు వాళ్ళు. మీరేమంటారు? అది భూదాన భూమి, ఇది ప్రభుత్వ భూమి. మరి ఇంకా భూమి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి అంతా ఏదో ఒక కవి రాస్తాడు, ఈ భూమి నాదని అంటే ఆ ప్రకృతి పక్కును నవ్విద్దని. ఈ భూమి నీది కాదు, ఈ భూమి ప్రభుత్వానికి కాదు, ఈ భూమి భూదానం పేరుతో ఉన్నటువంటి కబ్జాకోరులది కాదు, ఈ భూమి ల్యాండ్ మాఫియాలది కాదు. ఈ భూమి ఎవరిది అంటే ఇది ప్రతి పేదవాడిది భూమి. మన అందరం భూమి పుత్రులు. మన భూమి ఇది, మన భూమిని. మీకైతే వందల వేల ఎకరాలు ఉండొచ్చా? మీకైతే వేల ఎకరాలు ఉండొచ్చా? అందుకే ఈ విలువైనటువంటి భూములంతా కూడా వీళ్ళు ఆక్రమించుకుంటుంటే బుల్డోజర్లను పెట్టి కూల్చేస్తాం. ఆ రకంగా కూల్చేస్తే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, ధర్నా చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఈ పేదవాళ్ళంతా సంఘటితమైతే వాళ్ళ గుడిసెలు కూల్చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వాళ్ళంటున్నారు వీళ్ళంతా కూడా భయపడిపోతారని చెప్పి అంటున్నారు. వాళ్ళందరూ కూడా భయపడి ఇళ్లలో ఉంటారు. ఎర్రజెండా వాళ్ళు మాత్రమే నిలబడి పోరాడుతుంటారు. 4 రోజులు అయిన తర్వాత వెనకడి చేస్తారు. పోలీసులు చూస్తే భయపడతారు అంటున్నారు. మీరు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళు గుడిసెలు వీస్తే సహిస్తారా మీరంతా కూడా? పోలీసులు వస్తే భయపడతారా మీరంతా? కేసులు పెడితే భయపడతారా మీరంతా? జైళ్లు పెడితే భయపడతారా మీరంతా?